హాయ్ హలో నమస్తే, నేను మీ నాయక్ రవిని. అందరు ఎలా ఉన్నారు? నాకు తెలుసు మీరందరూ బాగానే ఉంటారు. మన ఛానల్ వచ్చేసి ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ ప్రొఫెషనల్. కుదిరితే లైక్ చేయండి, కుదరకపోయినా చేయండి అన్నట్టు. అప్పుడప్పుడు గంట సింబల్ కొడుతుండండి, నోటిఫికేషన్స్ ఇట్టే వచ్చేస్తాయి. హాయ్ బడీస్, ఎలా ఉన్నారు? నాకు తెలుసు మీరు బాగానే ఉంటారు. ఇది వచ్చేసి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్. ఈ కనబడుతున్న రెండు పైపులు అవుట్లెట్ పైప్స్. ఒకటి వచ్చేసి మంజీరా వాటర్, ఇంకోటి వచ్చేసి బోర్ వాటరు. బిఫోర్ పైప్ లైన్ ఫిట్ చేసిన బంటిగా అల్లు దీనికి మెయిన్ వాల్ ఇవ్వలేదు. కాకపోతే కిచెన్, బాల్కనీ అండ్ బాత్రూమ్కు దిగుతున్న సబ్ పైపులకు అయితే వాల్స్ పెట్టారు. సబ్ వాల్స్ కంపల్సరీయే, అలాగే మెయిన్ వాల్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. మనకు బాల్ వాల్తో పాటు కొన్ని ప్యారలల్ కనెక్షన్స్ అడిగారు. అది కొంచెం కొత్తగానే అడిగారు అనుకో, అవేంటో చూద్దాం. చలో. మనకు మెయిన్ వాల్తో పాటు ఇంకొకటి ఏం అడిగారంటే, ఉన్న మంజీరా ప్లస్ బోర్ రెండు మోటార్లో నుంచి ఏ ఒక్క మోటార్ రిపేర్ వచ్చినా కానీ మిగిలిన మోటార్ వాటర్ రెండు ట్యాంకులలో మిక్స్ అవ్వకుండా రెండు పైపులో నుంచి దిగే విధంగా ప్యారలల్ కనెక్షన్ అయితే కావాలన్నారు. ఇప్పుడు మనం దాన్నే ఫిట్ చేస్తున్నాం. ఈ రకమైన ప్యారలల్ కనెక్షన్స్ మొత్తం 3 విధాలుగా ఇవ్వచ్చు. ఒకటి, రెండు ట్యాంకుల మధ్యలో ప్యారలల్ కనెక్షన్ ఇవ్వడం. నెంబర్ 2, అవుట్ సైడ్ పైప్ దగ్గర. నెంబర్ 3, ఇన్లెట్ పైప్ దగ్గర ఒక చిన్న ఆపరేటింగ్ సిస్టమ్ అయితే పెట్టవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, రెండు ట్యాంకులకు మధ్యలో ప్యారలల్ కనెక్షన్ ఇచ్చి బాల్వాల్ ఇచ్చుకుంటే సరిపోతుంది. కానీ మనకు కనెక్షన్స్ ఏ విధంగా అడిగారంటే, రెండు ట్యాంకులలో వాటర్ మాత్రం మిక్స్ అవ్వకూడదు, అంటే దేని దానికి సపరేట్గా ఉండాలన్నమాట. కస్టమర్లు అడిగిన విధంగా మూవ్ ఆన్ అవ్వడం మనకు కొత్తవి కాదు కదా. చలో. మనం రెండు ట్యాంకుల దగ్గర ఇన్లెట్ పైప్స్కు ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చినా కానీ, రెండు ట్యాంకుల మధ్యలో ప్యారలల్ కనెక్షన్ ఇచ్చినా కానీ, రెండు వాటర్ ట్యాంకులో వాటర్ అయితే మాత్రం ఖచ్చితంగా మిక్స్ అయిపోతాయి. సార్ వాళ్ళు నన్నేం అడిగారంటే, రెండిట్లో నుంచి ఏ ఒక్క గ్రౌండ్ వాటర్ మాకు సరిపోకపోయినా కానీ, ఏదైనా ఒక మోటార్ రిపేర్ వచ్చినా కానీ, ఆఫ్టర్ రిపేర్ మేము రెండు మోటార్స్ యూజ్ చేసినా కానీ రెండు ట్యాంకులో వాటర్ మిక్స్ అయిందని క్లీన్ చేసుకోకుండా ఎప్పటికీ సపరేట్గానే ఉండాలన్నారు. దీనికి ఒకే ఒక్క సొల్యూషన్, అవుట్లెట్ పైప్ దగ్గర మాత్రమే ఈ రకమైన కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఏదైనా ఒక మోటార్ రిపేర్ వస్తే మంజీరా ప్లస్ బోర్ వాటర్ రెండు ట్యాంకులలో మిక్స్ అవ్వకుండా ఉన్న రెండు పైప్స్ నుంచి సపరేట్గా దిగాలన్నమాట. ఇది మ్యాటర్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ అన్నం తిన్నారా? వద్దులే, ఆల్రెడీ వీడియో స్పీడ్లో ఉంది. మీకు చిన్న కథ చెప్పాలా? వద్దు ఏమనుకోవద్దు. చలో వీడియోలో వెళ్ళిపోదాం. చలో. ఈ విధంగా ఎల్బోల్ ద్వారా ప్యారలల్ కనెక్షన్ అవసరం లేదు, బట్ అక్కడ మనకు స్పేస్ లేదు. ఒకవేళ స్పేస్ ఉంటే మనకు ఈ పైపుకు ఆ పైపుకు 2 టీ ఇచ్చేసి మధ్యలో ఒక బాల్ వాల్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మనకు స్పేస్ లేదు కాబట్టి ఈ బెండ్స్ ద్వారా ప్యారలల్ కనెక్షన్ ఇచ్చాం.
గిన్ని బెండ్స్ ద్వారా వాటర్ కిందకి దిగుతుందా అని బెంగ పెట్టుకోవద్దు. వాటర్ అయితే బ్రహ్మాండంగా దిగుతుంది, నో ప్రాబ్లం. కాకపోతే ప్యారలల్ కనెక్షన్ ఈక్వల్గా ఉండాలన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది. ఓనర్కు ఖర్చు అవుతుందని సాల్వెంట్ కొంచెమే పెట్టి మిగిలియొద్దు, ఎందుకంటే అది 2 ఇంచ్ పైపు. సాల్వెంట్ 2 సైడ్ కొడితే ఫిక్సింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కదా, మొత్తానికి విజయవంతంగా అయితే ఫిట్టింగ్ అయిపోయింది. సో ఇదన్నమాట. ఇది వచ్చేసి మంజీరా వాటర్ పైప్ లైన్, ఇది వచ్చేసి బోర్వెల్. ఈ రెండింటికి ప్యారలల్ కనెక్షన్ ఇచ్చాం. ఎగ్జాంపుల్గా బోర్ వాటర్ ఎండిపోతే బాల్ ఆఫ్ చేసి మంజీరా వాటర్ ఆన్లో ఉంటుంది. అప్పుడు ఈ రెండింటి పైప్ ద్వారా, ఈ ప్యారలల్ కనెక్షన్ ద్వారా ఈ 2 పైపుల నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. ఒకవేళ మంజీరా వాటర్ బోర్ రిపేర్ వస్తే మంజీరా పైప్ లైన్ బాల్ ఆఫ్ చేసి బోర్ బాల్ ఆన్ చేస్తే మనం ఇచ్చిన ప్యారలల్ కనెక్షన్ ద్వారా 2 పైప్స్ నుంచి వాటర్ కిందికి దిగుతుంది. ఇది ఎనీ టైము ఆఫ్లో ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ 2 బోర్లు నడుస్తున్నాయి. ఇప్పుడు సింపుల్గా మీకు చెప్పాలంటే ఇది మంజీరా వాటరు, ఎగ్జాంపుల్గా ఇది బోర్వెల్ ఏదైనా రిపేరింగ్ వచ్చింది, మంజీరా వాటర్ ఒకటే నడుస్తుంది. ఇప్పుడు మనకు మంజీరా వాటర్ కావాలనుకుంటే ఈ 2 పైపులు ఉన్నాయి కదా, ఇది ఆన్ చేస్తే 2 పైపుల నుంచి మనకు ఫ్లో అవుతుంది. ఒకవేళ మనకు బోరు సెట్ అయిపోయింది, అప్పుడు ఇది ఆన్ చేసుకున్నాం, ఇది ఆఫ్ చేసుకున్నాం, ఇప్పుడు దానికి దిగుతుంది. లేదు మనకు మంజీరా వాటర్ బోరు ఏదైనా రిపేరింగ్ వస్తే ఇది ఆఫ్ పెట్టుకుంటాం, ఇది ఆన్లో ఉంటుంది. ఈ బాల్ ఆన్ చేస్తే ఈ 2 పైపుల నుంచి మనకు వాటర్ ఫ్లో అవుతుంది. సో ఇలా ప్యారలల్ కనెక్షన్ ఇచ్చుకోవడం ద్వారా మనకు ఎక్కువగా బోర్వెల్ యూజ్ చేయాలనుకుంటే ఈ ప్యారలల్ కనెక్షన్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు మనం మంజీరా వాటర్ యూజ్ చేయాలనుకుంటే ఇది ఆన్ చేసుకొని బోర్వెల్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మొత్తానికి ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఫిట్టింగ్ చేసింది ఈ సైడ్ అన్నమాట. కొంచెం దిగు వచ్చేసింది. ఇదిగో ఇది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అన్నమాట. ఎప్పుడైనా ప్యారలల్ కనెక్షన్ ఆఫ్టర్ బాల్ ఉండాలి. అయితే మనం పైన 2 బాల్లో ఏ ఒక్క బాల్ ఆఫ్ చేసుకున్నా కానీ మిగిలిన వాటరు ప్యారలల్ కనెక్షన్ ద్వారా మనకు కిందికి ఫ్లో అవుతుంది. ఓకే, మొత్తానికైతే సాధించేసాము. చల్, ఇల్లు అయితే అవుట్లెట్ ఒకటే ఉంటుంది. ఇది అపార్ట్మెంట్ కాబట్టి దీనికి అవుట్లెట్స్ 2 సైడ్స్ ఉన్నాయి, ఇది ఇంకో సైడ్ అన్నమాట. ఈ కనెక్షన్స్ చూస్తున్నారు కదా, సేమ్ యాస్టేస్ ఆ సైడ్ ఉన్నట్టే, బట్ దీనికి ఆపరేటింగ్ సిస్టమ్ దానికి ఆపోజిట్లో ఉంది. మాడు తొందరపడి ఇలా కొట్టేసిండు, నో ప్రాబ్లం. ఓకే బడ్డీస్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈసారి అదరగొట్టేద్దాం. మరి ఉండనా?